వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. 2001 నుంచి కీలకంగా ఉద్యమంలో పాత్ర పోషించినటువంటి మహిళా లోకం, అంటే ఒక రకంగా చెప్పాలంటే పలువురు గృహిణులు సైతం వంట వార్పు బతుకమ్మల పేరిట రోడ్డు మీదకి వచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి విషయం చూసాం. అట్లాగే 2014లో కేసీఆర్ విజయం వెనుక చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది మహిళలే. 2018లో మరింత కీలక పాత్ర పోషించింది మహిళలే. అదే సందర్భంలో 2023 ఎన్నికల సందర్భంగా ప్రతి సర్వేలోనూ కేసీఆర్ నాయకత్వం పట్ల మహిళల్లో కాస్త అసంతృప్తి కనిపించింది. ఆ అసంతృప్తి మెటీరియలైజ్ అయ్యి చివరికి అంటే తెలంగాణ ఉద్యమానికి బాగా కీలక పాత్రగా పోషించినటువంటి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఈ జిల్లాల్లో మహిళలు ముందుండి పోరాడినటువంటి విషయం మనకు గుర్తుందే. ఈ జిల్లాల్లో కూడా చాలా ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భం చూసాం. 2500 రూపాయలు కాంగ్రెస్ అంటే మహిళలకు ఇస్తానంటే 3000 ఇస్తానని చెప్పి కేసీఆర్ అంటే ఆ విషయాన్ని నమ్మలేదు. కానీ 2500 ఇస్తాన కాంగ్రెస్కే ఓటేశారు. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ అంటే 400కే ఇస్తామన్న కేసీఆర్ని నమ్మకుండా మళ్ళీ కాంగ్రెస్కే ఓటేశారు. అంటే 2001 నుంచి ఉద్యమానికి అండగా నిలబడిన అనేక వర్గాల్లో భాగంగా మహిళలు సైతం అసంతృప్తికి లోనై ఎందుకు దూరం వెళ్ళారు అనేది ఒక చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఈరోజు చర్చలోకి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జమున గారు, సామాజిక కార్యకర్త, అట్లాగే పశ్య పద్మ గారు, మహిళా ఉద్యమం, అదే సందర్భంలో రైతు ఉద్యమ నాయకురాలు. వెల్కమ్ జమున గారు అండ్ పశ్య పద్మ గారు. పద్మ గారు నమస్తే. పద్మ గారు, మొదట మీతో మొదలు పెడదాం. అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది మనందరం చూసాం. మీరందరూ కూడా చాలా అగ్రభాగాన్ని నిలబడ్డవాళ్ళు. మీరు అంటే స్వయంగా చూశారు. మీరు ఒక సందర్భంలో నాతో కూడా అన్నారు, ఇంత మహిళల పాత్ర, ఇంత అంటే తీవ్రంగా ఇంత పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తామని ఇన్నాళ్ళు మహిళా ఉద్యమంలో ఉన్న నాకే అర్థం కాలేదు అరవింద్ అని కూడా అన్నారు. ఆ విషయానికి వస్తే ఇంత కీలకంగా అంత భారీగా పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు ఈ ఎన్నికల విషయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరిగారు. అది గణాంకాలు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, అది ఆ రకమైనటువంటి ఫలితాలు చెప్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా మనం గమనించాలి. మహిళలు ప్రత్యక్షంగా రాజకీయ రంగంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనకపోయినప్పటికీ ఉద్యమాలకు సంబంధించి, సామాజిక ఉద్యమాలకు సంబంధించి అది మనకు గతంలో సారా వ్యతిరేక పోరాటం కానివ్వండి, మద్య నిషేధ పోరాటం కానివ్వండి, లేకపోతే దశల వారీగా మద్యపాన నిషేధం కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి ఒక ఉప్పెనలాగా ముందుకు వచ్చినటువంటి మహిళా లోకం రాజకీయంగా కూడా పరిణితి చెందటము అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలనే మార్చివేయగలిగేటటువంటి ఆ రాజకీయ చైతన్యం వాళ్ళలో నిగూఢంగా ఉంది అన్నది దీనికి ప్రతిబింబం లాగా ఇప్పుడు మనకు కనపడతా ఉంది. 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఒక ఉద్యమ రూపంగా, పోరాట రూపంగా చూసి వాడుకుని మహిళల పాత్ర బాగా పెరిగింది, మనం గమనించాం. బతుకమ్మ ఆడుతూనే పాడుతూనే వాళ్ళు తెలంగాణ యొక్క, ప్రత్యేక తెలంగాణ యొక్క ఆవశ్యకతను, రాష్ట్రంగా ఏర్పడాలి అనేటటువంటి వారి ప్రగాఢమైన కాంక్షను ఎట్లా వ్యక్తం చేసి సాధించేంత వరకు పోరాడారో ఆ పద్ధతులలోనే
గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భాన్ని చాలా బాగా గమనించటము, ప్రభుత్వ పాలకులు చెప్పినటువంటి వాగ్దానాల అమలులో ఏ మేరకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ కాకపోవటానికి గల కారణాలు ఏమిటి, వీటన్నింటిని కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవటమే ఈ రోజు ఇటువంటి ఫలితాలు ఇవ్వటానికి ప్రధాన కారణమైంది అని నేను భావిస్తా ఉన్నాను. ఐల్ కమ్ బ్యాక్ టు యూ పద్మ గారు. ఒకసారి జమ్నగర్ దగ్గరికి వెళ్ళొద్దాం. జమ్నగర్ అనేక ఉద్యమాలను చూశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గణనీయమైనటువంటి పాత్ర పోషించడానికి పద్మ గారు చెప్పినట్లుగా బతుకమ్మని కానీ, అదే సందర్భంలో వంట వార్పు కానీ, ఈ రెండింటిని విస్తృతంగా వాడుకున్నారు. అదే సందర్భంలో 2014 నుంచి 2018 ఎన్నికల్లోకి వచ్చేసరికి మహిళలు తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఆ రకమైనటువంటి ఫలితాలు ఎన్నికల్లో కూడా వాళ్ళు పొందిన పరిస్థితి చూసాం. 2023 ఎన్నికలకు వచ్చేసరికి ఎక్కడ మహిళల్ని కదిలించినా, ఎక్కడ మహిళా సమూహాల్ని కదిలించినా చాలా ప్రతికూలమైనటువంటి మాటలు మాట్లాడారు టీఆర్ఎస్ గురించి. దీనికి ప్రధానమైన కారణం మీకేం కనిపిస్తుంది? నమస్కారం అండి. నేను అంటే ఈ గత 2014 తర్వాత నుంచి నేను గమనిస్తున్నాను. 2014కి మనకి ఈ రాష్ట్రం రెండుగా విభజనకి పూర్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది మహిళలు ఒక ప్రాజెక్ట్, మన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో 1 కోటి మందికి పైగా మహిళలు, 1,10,00,000 మంది మహిళలు ఆల్రెడీ సమీకరించబడి ఉన్నారు. వాళ్ళందరూ ఒకరినొకరు కలుసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ ఒక పథకంలో ఒక తాటి మీద నడుస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఈ విభజన అనే ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో మహిళలు అదే దీంట్లో కింది స్థాయి నుంచి చక్కగా ఈ ఉద్యమం, మన తెలంగాణ అనేది మనకు వస్తే మన బిడ్డలందరి భవిష్యత్తు బాగుంటుంది, బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇలా రకరకాల ఆశలు పెట్టుకున్నారు. భూములు వస్తాయి, ఇళ్ళు వస్తాయి అని చాలా ఆశలు పెట్టుకున్నారు మహిళల్ని. అలా ఆశ పెట్టుకున్న మహిళలు చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. కేసీఆర్ గారు కూడా ఉద్యమాన్ని నడిపించడంలో సాంస్కృతిక పరమైన అంశాలను తీసుకొచ్చి చాలా బాగా వంట వార్పు అనే ఒక ఇది, అలాగే మొత్తం అందరూ బతుకమ్మలో భాగం చేసి మధ్యతరగతి మహిళల్ని తీసుకొచ్చారు. అంటే కింద తరగతి మహిళలు ఆల్రెడీ ఈ ఉద్యమంలో గ్రామీణ పేదరిక దీంట్లో సమీకృతమై ఉన్నటువంటి వాళ్ళకు తోడుగా వాళ్ళు మధ్యతరగతి మహిళలను కూడా తెచ్చుకోగలిగారు. జరిగింది అది. ఈ జరిగిన దాంట్లో మహిళలు మొత్తంగా ఒకే తాటి మీద తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి బంగారు తెలంగాణ తెచ్చుకుంటాము అనే ఒక కళని చాలా బాగా నమ్మారు. మీరు కరెక్ట్గా ఆ ఎమోషనల్ బాండింగ్ దగ్గరికి వచ్చారు. నా ప్రశ్న కూడా ఏంటంటే, అంత ఎమోషనల్ బాండింగ్ ఉద్యమంతో, టీఆర్ఎస్ పార్టీతోటి, కేసీఆర్ తోటి అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న మహిళా లోకం ఈరోజు పూర్తిగా మరోవైపు అంటే దూరంగా వెళ్ళిపోవడానికి ప్రధానంగా మీకు కనిపిస్తున్న కారణం ఏంటి? నాకు ఒకటే కనిపించింది. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు చోట్ల కూడా ఈ వారు అధికారంలోకి రాగానే మహిళలకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. మహిళలు ఎప్పుడు ఏం చేస్తారు, మా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ఏ స్కీమ్లో, ఎంత పెద్ద ఉద్యమంలో, ఎంత వ్యవహారం చేసినా కానీ మహిళలందరూ కూడా తమ కుటుంబ సౌభాగ్యాన్ని కోరుకున్నారు, తమ కుటుంబంలో ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకున్నారు. ఈ బంగారు తెలంగాణ వచ్చినప్పుడు సరే, మనని గుర్తించినా గుర్తించకపోయినా, మనకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనే గాఢమైన నమ్మకంతో చేశారు. తర్వాత మహిళల్లో నిజంగా సహనమూర్తులు. సో దాంతో ఏంటంటే మొదటిసారి జరిగిపోయింది. కొంచెం ఇవ్వకపోయినా కానీ గుర్తించారు. అయినా కానీ నెమ్మదిగా సరే అన్ని ఒకేసారి జరగవు అనే ఉద్దేశం కూడా ఒకటి ఉండింది. తర్వాత అప్పటికి చేస్తున్న తాగునీరు, సాగునీరు వ్యవహారంలో కొంత లబ్ధి పొందిన వాళ్ళు కూడా కనపడుతూ ఉండడంతో వారు ఉచిత విద్యుత్తులో కొంత కనపడుతోంది. ఈ కనపడిన వాటితో పాటు అది కూడా చేస్తాడేమో అని ఆశ ఉంది.
కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఈ ఈ దీంట్లో వ్యతిరేకం కావడానికి ఒక గాఢమైన వ్యవహారం ఉంది. మహిళలకి గౌరవం దక్కలేదు. 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదు. దక్కకపోగా మీరు అన్నట్టు ఒకటి ఏంటి అంటే మహిళా మహాలక్ష్మి పథకం, వాళ్ళు 2500 ఇస్తామంటే మేము 3000, గ్యాస్ పథకం మేము 500 ఇస్తాము అంటే మేము 400కే ఇస్తాము అని ఈ రకమైన హామీలు ఉన్నాయే, ఇవి కించపరచడం మనుషుల్ని, అంటే ఆడవాళ్ళని ఒక స్కీమ్ వేసి నేను కొంటాను అనేటువంటి రాజకీయ అహంకారంలో నుంచి వస్తున్నటువంటి మాటలు. మీ పాయింట్కే వస్తున్నా. కానీ 2500 ఇస్తానన్న కాంగ్రెస్ నమ్మారు తప్ప 3000 ఇస్తానన్న కేసీఆర్ని నమ్మలేదు. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తానన్న కాంగ్రెస్ నమ్మారు తప్ప 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తానన్న కేసీఆర్ని నమ్మలేదు. దీనికి ఉన్న ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇంత ఎమోషనల్ బాండింగ్, కేసీఆర్ని తన సొంత మనిషిగా తమ ఇంటి మనిషిగా భావించిన మహిళా లోకం, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మహిళా లోకం కూడా ఆ తర్వాత పూర్తిగా దూరం అయిపోయారు. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ని కూడా బ్రేక్ చేసేంత పరిస్థితి, అంటే ఆ రకమైనటువంటి వ్యవహారం ఏం జరిగింది టీఆర్ఎస్ నుంచి? అంటే ఇక్కడ ఒకటి జరుగుతుందండి, నమ్మకము అన్నారు మీరు, అప్పుడు నమ్మారు, ఇప్పుడు నమ్మకం దెబ్బతినటానికి కారణం ఏంటి అంటున్నారు. కాంగ్రెస్ మీద కొత్తగా నమ్మకం ఏర్పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఆ విషయాన్ని ఏ నాయకులు గుర్తించట్లా. కాంగ్రెస్ ఆల్రెడీ ఇందిరా క్రాంతి పదం అనే దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన దాంట్లోనే వాళ్ళకి విపరీతం, అసలు మీరు గ్రామాల్లో ఆడవాళ్ళదే పెత్తనము అనే లెక్క. సర్పంచ్ ఉన్నా సరే గ్రామ సంఘాలు, గ్రామైక్య సంఘాలు, జిల్లా సమాఖ్యలు ఇవే ఇచ్చేసినాయి. మీరు ఇందిరా క్రాంతి పదంలో ఒడ్లు కొంటున్నారు, రైతుల నుంచి ఒడ్లు కొంటుంది ఎవరు? గ్రామ సంఘంలో ఉన్న మహిళలు కొంటున్నారు. అలా రైతులకి అవసరమైనటువంటి మార్కెటింగ్ సదుపాయాన్ని మొదటిసారిగా వికేంద్రీకరించింది మహిళలు ఆ పథకంలో. సో అలా రకరకాలైన అంశాలతోటి వాళ్ళు గ్రామీణ జీవితంలో ముడిపడి ఉన్నారనమాట అప్పటికి. అలాంటి మహిళల్ని మీరు వాళ్ళు బయటికి వచ్చి రాజకీయంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి రాజకీయమైనటువంటి కోరికని నెరవేర్చుకున్నారు. బంగారు తెలంగాణ రావాలి, విడిగా రావాలి అనేది. దాని వెనకాల ప్రధానమైన కారణం కూడా నేను మీకు చెప్పాను. అంటే రాజకీయమైన అంశం ప్రధానమైంది. ఇండివిజువల్ గా మహిళల అంశం కంటే, మహిళల ఎంపవర్మెంట్ కంటే రాజకీయమైన, సోషల్ గా మొత్తంగా రాష్ట్రానికి ప్రజలందరికీ సంబంధించిన ఎంపవర్మెంట్ ముఖ్యం అనేటువంటి జ్ఞానం మహిళల్లో వచ్చింది. ఆ చైతన్యంతో చేశారు. ఆ విషయాన్ని అసలు గమనించలా, గౌరవించలా. మీరు ఇసిరేస్తాను స్కీములు అంటే నమ్మకం కాదు ఇక్కడ, గౌరవం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకొక ప్రశ్న, అది 2014 నుంచి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. కానీ 2018లో ఆ లోపాన్ని కూడా అధిగమించి మహిళలంతా కేసీఆర్ పక్షాన్ని నిలబడ్డారు. మహిళల ఓట్ బ్యాంక్ ఆ రోజు అంటే అప్పటి సర్వేలు చూస్తే మహిళా ఓట్ బ్యాంకు కేసీఆర్కి బాగా అండగా నిలబడినటువంటి పరిస్థితి. కాబట్టి అంటే మంత్రి పదవి లేకపోయినా, మహిళలకు మంత్రి పదవి లేకపోయినా 18లో నిలబడ్డారు. 23కి వచ్చేసరికి 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఆ 2 మహిళా మంత్రులు కూడా ఒకళ్ళు గిరిజన నేపథ్యం నుంచి ఉన్నారు, ఒకళ్ళు కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్లోకి తీసుకుని బీఆర్ఎస్లోకి తీసుకుని ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారు. అంటే 2 మహిళా మంత్రులు ఉన్నారు. రెండో పక్క మొత్తం దీంట్లో ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ మహిళా ఓటర్లని ఆకర్షించడంలో ఏమన్నా ఎక్కువ ప్రభావవంతంగా కనిపించిందా అనేది మరొక ప్రశ్న. దీని మీద మీరేమంటారు? అంటే ప్రియాంక గాంధీ కూడా ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ద పీపుల్. అది ఒకటి కొంచెం పని చేసింది. అంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి నమ్మకం కలిగింది. అది నమ్మకం మళ్ళీ తిరిగి నమ్మకం అంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ ఆ పూర్తి స్థాయిలో దాన్ని నిలబెడతారు, మనకి ఉన్న తెలంగాణ ఆశని, మిగిలిపోయిన ఆశలన్నింటినీ నెరవేరుస్తారు అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. తర్వాత స్థానికంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వాక్యూమ్ ఏర్పడింది నాయకత్వంలో. ఆ వాక్యూమ్ ని పూడ్చారు.
ఆ వాక్యూమ్ ని పూడ్చి మళ్ళీ తిరిగి మహిళలతోటి తర్వాత కింది స్థాయి జనంతోటి మమేకమయ్యారు. యాక్చువల్లీ ఆ కింది స్థాయి జనంతో మమేకం అవడంలో భాగంగానే మహిళలు కూడా ఆయనతోటి మమేకమయ్యారు. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను జమున గారు. మర్చిపోయి జమున గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒక్కసారి పద్మ గారి దగ్గరికి వెళ్దాం. పద్మ గారు ఒక పక్కన అంటే మహిళా సంఘాలతో పాటు మహిళా ఉద్యమకారిణితో పాటు ఆమె రైతు నాయకురాలు కూడా ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అసంఘటిత మహిళా లోకం కూడా ఈరోజు ప్రధానంగా కేసీఆర్కి దూరంగా జరిగినట్టుగా సర్వేలు చెప్తున్నాయి. 2023 ఎన్నికల్లో వాళ్ళు కూడా ఓటేయలేదనేది వస్తున్నటువంటి కీలకమైనటువంటి అభిప్రాయం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు పద్మ గారు? ఇప్పుడు దాదాపు 78 నియోజకవర్గాలలో మహిళల ఓటింగ్ ఎక్కువ ఉంది పురుషుల కంటే కూడా. 69 నియోజకవర్గాలు అయితే క్లియర్ గా మహిళా ఓటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ అయింది కూడా మొదట వచ్చిన గణాంకాలు. ఓకే, అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మహిళా ఓటింగ్ ఎక్కువ ఉండటంతో పాటు జనరల్ గానే రోజువారీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారి సొంత జీవిత అనుభవాలే రాజకీయంగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని అధికారంలో నిలపాలి, ఎవరిని ఓడించాలి అనేది చాలా ప్రధానమైనటువంటి ఆలోచనకు రావటానికి కారణమైందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకు అంటే గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వాగ్దానాల అమలు తీరుతెన్నులలో అనేక లోపాలు వచ్చాయి. ఎప్పటికప్పుడు నమ్ముతూ వచ్చినటువంటి వాళ్ళు ఒకేసారి ఈ నమ్మకాన్ని కోల్పోవటానికి ప్రధానమైన కారణం 10 సంవత్సరాలు ఓపికగా వెయిట్ చేశారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ఇవ్వని హామీలు పక్కకుంచండి, ఇచ్చిన హామీలను కూడా సక్రమంగా అమలు చేయకపోవటం, వారి సొంత బిడ్డలే ప్రతి గంటన్నరకు ఒకళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతంలో మనం రైతుల ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు, యువకులైన నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తున్నాం. తల్లి అసలు కొడుకుల బిడ్డల విద్యార్థులుగా ఉన్న నిరుద్యోగులుగా ఉన్న యువత ఆత్మహత్యకు పాల్పడతా ఉంటే ఇంకా ఏ మేరకు ఓపిక చేయగలుగుతుంది? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి బాధ, ఆగ్రహం ఈ ఎన్నికలలో ప్రదర్శించబడింది. అందుకోసమే చాలా నికరంగా నిలబడి అత్యధిక మెజారిటీ ఊహించలా నేను కూడా. అసలు ఈ వేల సంఖ్యలో మెజారిటీ ఇదంతా కూడా కాంగ్రెస్ మీద ఏర్పడిన అత్యంత నమ్మకంగా మనం చెప్పడానికి వీల్లేదు. ఇది కాంగ్రెస్ కు బాగా అనుకూలించినటువంటి వాతావరణం. అంటే ప్రధానంగా రెండు పార్టీలు అంటే గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ రెండింటి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ చూసే క్రమంలో అంటే టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల అనుకూలంగా మారింది అనేది క్లియర్. ఆ విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు ఎవరికి. కానీ కాంగ్రెస్ పట్ల కొత్తగా పెరిగిన అభిమానం కాకపోయినా టిఆర్ఎస్ పట్ల ఇంత కోపము, ఇంత ఆగ్రహము, ఇంత ఈ భావం రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలనే మనం చర్చిస్తున్నాం. ఇంకొక కారణం కూడా, నేను ఎన్నికల ప్రచారంలో ఓపెన్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటే మహిళలు దగ్గరికి వచ్చి చాలా దీనంగా, అమ్మా ఈ బెల్ట్ షాపులు పోవా, ఈ మద్యం ఇంతేనా కొనసాగుతుందా, మా జీవితాలు పూర్తిగా అసలు మారిపోవటానికి, చాలా ఆర్థికంగా చితికిపోవటానికి ఇది కారణమవుతుందమ్మా, అసలు ఇంత బెల్ట్ షాపులు ఏంటి? ఎంత ఆశ్చర్యం అంటే కామారెడ్డిలో ఒక బెల్ట్ షాపు వాళ్ళు పాట పాడుకొని 19 లక్షలకు ఒక బెల్ట్ షాపు కొనుగోలు చేయబడింది. అంటే బెల్ట్ షాపుల యొక్క రేటు ఏ మేరకు పెరిగింది, వాటి వల్ల వచ్చే లాభాలు ఎంత, అసలు ఈ మద్యం పాలసీకి సంబంధించి చెప్తున్నదేంటి, చేస్తున్నదేమిటి, చాలా కింది స్థాయి మహిళలు అసలు వచ్చి క్వశ్చన్ చేయగలిగారు అంటే నాకు చాలా బాధేసింది ఆ రోజు. వాళ్ళందరూ కూడా ప్రచారంలోకి వచ్చే మహిళలు ఎంత అనారోగ్యంగా,
వాళ్ళ శరీరాలు ఎంత కృషించిపోయి ఉన్నాయో, ఎవరికి ఉండాల్సిన రక్త శాతం లేదు. అటువంటి పరిస్థితులలో గ్రామీణ కింది స్థాయి మహిళలు రోజువారీ జీవనం గడుపుకోవటానికి ఎదుర్కొన్నటువంటి చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు మించిందంటున్నా నేను ఎన్నికల. మరొక విషయం మీరు మద్యం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, కవిత పైన వచ్చినటువంటి మద్యం వ్యాపారం ఆరోపణలు ఆవిడ ప్రధానమైన ఉమెన్ క్రౌడ్ పుల్లర్గా చూసాం. 2001లో కాకపోయినా 2007-8 టైంలో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి మహిళల్ని బాగా పెద్దగా ప్రధానంగా క్రౌడ్ పుల్లర్గా ఆవిడని చూసినటువంటి పరిస్థితి ఉంది. మన అందరం అంటే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం వర్తమాన రాజకీయాలకి. కానీ ఈసారి కవిత ప్రధానంగా అంత క్రౌడ్ పుల్లర్గా లేదు. అంటే ఆవిడ సమావేశాలకి, బహిరంగ సభలకి, ఆవిడ ప్రచారానికి పెద్దగా స్పందన లేదు అనేది ఒక విమర్శ ఉంది, ఒక వాదన ఉంది. దానికి ఆవిడ పైన వచ్చిన మద్యం ఆరోపణల తీవ్రత ప్రధానమైన కారణంగా భావించాలా? ఖచ్చితంగా భావించాలి. ఎందుకు అంటే ఆ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత గారు దానికి సంబంధించి ఎక్కడైనా కూడా స్పష్టత ఇవ్వటంలో కానీ లేదు, అసలు జరిగినటువంటి ఆ విచారణ క్రమాన్ని చాలా ఒక సినిమా లాగా గ్రామీణ స్థాయి మధ్యతరగతి కుటుంబీకులు సమాజం అంతా కూడా చూసింది. కవిత పైన వచ్చిన మద్యం ఆరోపణలు సగటు మహిళల్లో టిఆర్ఎస్ కొంత దూరం అవడానికి ఒక కారణంగా భావించవచ్చా? ఖచ్చితంగా భావించాలి. ఏమంటారు జమున గారు, మీరే ఉంటారు? అవును, ఎందుకంటే ఇప్పుడు తను చాలా ఒక వంట వార్పులో గాని, బతుకమ్మ పేరుతో గాని మహిళల్ని దగ్గరికి చేర్చడంలో చాలా కృషి చేసింది కవిత. ఒక ప్రధానమైన రోల్ ప్లే చేసింది. ఆ రోల్లో చూసిన తర్వాత ఆమె సడన్ గా మద్యం వ్యాపారం దీంట్లో పడటం అనేది, ఆరోపణలకు గురి కావడం అనేది, అది మహిళల మనసుల్లో చాలా తీవ్రమైన దీన్ని ఆందోళన కలిగించింది. మానసికంగా ఆమెకి దూరంగా జరిగిపోవడానికి ఆమె కూడా దూరంగా జరిగిపోయింది. ఎందుకంటే ఆ మిగతా కాలాల్లో అంటే ఉద్యమ కాలంలో ఉన్న దగ్గరతనాన్ని ఆ తర్వాత ఓన్లీ ఆర్నమెంటల్ గా నిర్వహించింది తప్పితే ఈ దగ్గరగా మహిళలకి దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళతో పాటు మమేకమైన స్థితి లేదు. అది చాలా క్లియర్ కట్ గా ఈ మద్యం వ్యాపారం బయటపడటంతో తెలిసిపోయింది. తర్వాత ఆమె కూడా మానసికంగా అంత దగ్గరగా ఫీల్ కాలేదు అనే అనిపిస్తుంది. స్టేట్మెంట్స్ లో గానీ ఎక్కడ మాట్లాడుతున్నా గానీ అది కనపడలేదు. ఆ స్వచ్ఛత గాని, ఆ అంకిత స్వభావం గాని, ఆ మమేకత్వం గాని, ఉద్యమంలో స్త్రీలతోటి ఉండాల్సినటువంటి ఇది గాని ఏమి కనపడలేదు. అది ఉద్యమ కాలంలో ఉండింది, ఆవిడ దగ్గర చాలా ఖచ్చితంగా ఉండింది. కానీ ఈ తర్వాత లేదు. ప్రధానంగా గ్రామీణ మహిళలు టిఆర్ఎస్ కి దూరంగా వెళ్ళటానికి ప్రధాన కారణం మీకేం కనిపిస్తుంది పద్మ గారు? చాలా ప్రధాన కారణం ఏంటి అంటే, నాకైతే చాలా క్లియర్ గా ఏమనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ మీద కొత్తగా నమ్మకాలు పెంచుకోనక్కర్లా. కాంగ్రెస్ లో వచ్చిన వాక్యూమ్ ఏదైతే ఉందో, నాయకత్వం వాక్యూమ్ ఉండింది ఇంతకు ముందు. ఆ వాక్యూమ్ ని రేవంత్ రెడ్డి గారు పొడ్చగలిగారు. నేషనల్ లెవెల్లో కూడా చాలా క్లియర్ గా తమతోటి నేరుగా వచ్చి రాహుల్ గాంధీ తోటిను, ప్రియాంక గాంధీ తోటి మహిళలు మళ్ళీ తిరిగి ఏకంలోకి వెళ్ళారు. చాలా మందికి విషయాలు తెలియవు. తెలంగాణలో మహిళలు గాని, ఆంధ్రాలో మహిళలు గాని రాహుల్ గాంధీ తోటి విడిగా ఈ మొత్తం ఉద్యమానికి ముందు చాలా సొంతంగా అనుభవం ఉంది. వారితోటి దగ్గరగా మాట్లాడి వారి మధ్య కూర్చుని వారితో వ్యవహారాలు చేసినవి చాలా ఉన్నాయి. తిరిగి పనిచేసినాయి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ముందుకు వచ్చేసారో అది చాలా బాగా పనిచేసింది. రాష్ట్రాల్లో ఓడిపోయి తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కూడా అది ఒక ప్రధాన కారణం అయింది. ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశాలు ఏంటంటే, మహిళలు దూరంగా వెళ్ళటానికి రకరకాల సమస్యలతో పాటు ఒక పక్క క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ, మరో పక్క క్రౌడ్ పుల్లర్గా గతంలో ఉండి ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి కల్వకుంట్ల కవిత, ఇవన్నిటితో పాటు మహిళలు ఎన్నో ఆశలతోటి, ఎన్నో కోరికలతోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, ప్రత్యేక ఉద్యమంలో పాల్గొంటే
అవి పూర్తి స్థాయిలో నెరవేరకపోవటం, ఇవే ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. రెండోది, ఆ ఎమోషనల్ బాండింగ్ విడిపోయినటువంటి లక్షణాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు మీ ఇద్దరికి ఒక ప్రధానమైన అంశంలో చర్చకు వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రాబందుల రెక్కల చప్పుడు, ఒక ఓటమి 100 తప్పుల్లో 4వది. మరో అంశంతో మరో రోజు కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.